హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విచు వాయిస్. నేను మీ విశ్వనాథుల కోజు. జనరల్గా మనకి సెలవులు వచ్చినా, బోరు కొట్టినా, పండుగలు వచ్చినా, ఇంటికి బంధువులు వచ్చినా, ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ సర్వసాధారణంగా ఏదైనా ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే వెంటనే మనందరికీ గుర్తొచ్చేది సినిమా. సరదాగా కుటుంబ సభ్యులతోనో, ఫ్రెండ్స్తోనో, బంధువులతోనో, కొలీగ్స్తోనో సినిమా చూస్తాం, ఎంజాయ్ చేస్తాం, వస్తాం. ఇంటర్వెల్లో కానీ లేదా సినిమా అయిపోయిన తర్వాత కానీ నలుగురం కలిసి కూర్చుని మాట్లాడుకునే అవకాశం వస్తే సహజంగా మనం అందరం మాట్లాడుకునేది, సినిమా ఎంత బాగా తీశాడరా డైరెక్టరు, సినిమాటోగ్రఫీ అయితే అదిరిపోయింది కదా, మ్యూజిక్ గురించి అయితే చెప్పనక్కర్లేదురా, డ్యాన్స్ అయితే కేక పుట్టించాడు, స్టోరీ అద్భుతంగా ఉందిరా, రైటర్ చాలా బాగా రాశాడు అని అనుకుంటాం. యాక్చువల్గా ఒక సినిమా తయారై మార్కెట్లోకి వచ్చిందంటే డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టరు, కొరియోగ్రాఫరు, కెమెరామాన్ మాత్రమే కాదు, ఇంకా ఎన్నో క్రాఫ్టుల ద్వారా ఎంతోమంది కృషి వల్లనే సినిమా అనే ప్రాజెక్ట్ తయారై రిలీజ్ అయి మనల్ని అలరిస్తుంది. అసలు సినిమా తయారీలో క్రాఫ్ట్స్ అంటే ఏంటి, ఏమేమి ఉంటాయి, వాటి పనులేంటి అనే విషయం మీద మాట్లాడుకుందాం. జనరల్గా ఒక సినిమా తీయడానికి 24 రకాల క్రాఫ్ట్స్ పనిచేస్తాయని ఒక మాట వాడుకలో ఉంది. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, టెక్నాలజీ పెరగటం వల్ల దానికి అనుగుణంగా కొన్ని క్రాఫ్ట్స్ పెరిగాయి. కొన్ని క్రాఫ్ట్స్ సబ్మెర్జ్ అయ్యి వేరే క్రాఫ్ట్స్తో ఇండల్జ్ అవ్వటం వల్ల మరికొన్ని తగ్గాయి. అందువల్ల స్పెసిఫిక్గా ఒక నెంబర్ చెప్పుకోలేము. కాబట్టి డైరెక్ట్గా క్రాఫ్ట్స్ గురించి మాట్లాడుకుందాం. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్. సినిమా రంగంలో అతి ప్రధానమైన ముఖ్యమైన క్రాఫ్ట్ డైరెక్షన్. ఈ క్రాఫ్ట్లో డైరెక్టర్కి సహాయకులుగా కో డైరెక్టరు, అసిస్టెంట్ డైరెక్టరు, అసోసియేట్ డైరెక్టరు ఉంటారు. డైరెక్టర్కు మిగిలిన అన్ని క్రాఫ్టుల మీద అవగాహన, ఇంకా గ్రిప్ ఉంటుంది. ఈయన అన్ని క్రాఫ్టులకు సంబంధించిన వ్యక్తులతో తనకు కావలసిన అవుట్పుట్ని తెప్పించుకుని ఒక మంచి సినిమాని ప్రేక్షకుడికి అందిస్తాడు. సినిమాటోగ్రఫీ డైరెక్షన్ తర్వాత అతి ముఖ్యమైన క్రాఫ్ట్ ఇది. దీనిని కెమెరా డిపార్ట్మెంట్ అని కూడా అంటారు. హై రిజల్యూషన్ ఉన్న కెమెరాలు వాడకపోయినా, క్వాలిటీ ఆఫ్ వర్క్ కెమెరామెన్ అందించలేకపోయినా, స్క్రిప్టు, డైరెక్షను ఎంత బాగున్నా కానీ ఏదో లోటుని ప్రేక్షకుడు అనుభూతి పొందుతాడు. అందువల్ల సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోవచ్చు. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ చాలా కేర్ఫుల్గా వర్క్ చేస్తుంది. ఆర్ట్ డిజైనింగ్ డైరెక్టర్ యొక్క ఐడియాలజీకి అనుగుణంగా సెట్ డిజైనింగు, కలర్ కాంబినేషన్స్, లొకేషన్స్ మొదలైనవి ఏర్పాటు చేయడం ద్వారా సినిమాకు మంచి గ్లామర్ని తెప్పిస్తుంది ఈ క్రాఫ్ట్. స్టంట్ సినిమాకు ఫైట్స్ డిజైన్ చేయడం ఈ క్రాఫ్ట్ పని. యాక్షన్ సినిమాల్లో ఇది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కొరియోగ్రఫీ అనగానే మీలో ఒక లయబద్ధమైన కదలికలు మొదలైపోయాయే? ఎస్, మీరు అనుకునేది కరెక్టే. సినిమాలకు డ్యాన్స్ కంపోజ్ చేసే క్రాఫ్ట్ ఇది. ఈ క్రాఫ్ట్లో కొరియోగ్రాఫర్తో పాటు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, ఇంకా డాన్సర్స్ ఉంటారు. ఈ క్రాఫ్ట్ ఎంతోమంది నటీనటులకి స్టార్డమ్ తెచ్చిపెట్టింది. మ్యూజిక్ డైరెక్టర్ యొక్క అభిరుచులకు అనుగుణంగా సినిమాలో జరుగుతున్న సన్నివేశాలకు సరిపోయే విధంగా, ఇంకా పాటలకు అద్భుతమైన మ్యూజిక్ని ఈ క్రాఫ్ట్ ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ సమకూరుస్తాడు. దీనిని హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అని కూడా అంటారు. ఎడిటింగ్ పోస్ట్ ప్రొడక్షన్లో టెక్నికల్ సైడ్ ఈ క్రాఫ్ట్ చాలా కీలకమైనది. డైరెక్టర్ యొక్క విజన్ ప్రకారం షూటింగ్లో జరిగిన కొన్ని ఎడిట్ చేయటం, అంటే కటింగు, జాయింటింగు, కలర్ గ్రేడింగు, విఎఫ్ఎక్స్ వర్క్స్ లాంటి ముఖ్యమైన పనులు ఈ క్రాఫ్ట్ ద్వారా చేస్తారు. కాస్టింగ్ కథను బట్టి ఆ సినిమాకు కావలసిన నటీనటులు, అంటే హీరో, హీరోయిన్, ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్టులను ఈ క్రాఫ్ట్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. ఇది పూర్తిగా స్క్రీన్ సెక్షన్. జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ వీరిని కోఆర్డినేటర్స్ అని కూడా అంటారు. కథలో ఉన్నటువంటి సన్నివేశాల ప్రకారం జూనియర్ ఆర్టిస్టులు ఎక్కువగా కావాల్సి వస్తే డైరెక్టరు ప్రొడక్షన్ వారికి చెప్తారు. ప్రొడక్షన్ టీం వెంటనే జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్లను కలిసి ఆ సన్నివేశాలకు కావలసిన జూనియర్ ఆర్టిస్టులను ఏర్పాటు చేస్తారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ సినిమాల్లో కొన్ని పాత్రలకి డబ్బింగ్ అవసరం అవుతుంది. అలాంటి వివిధ క్యారెక్టర్లకు డబ్బింగ్ ఆర్టిస్టు వాయిస్ ఇస్తారు. ఇది సినిమా రంగంలో పూర్తిగా వైవిధ్యమైన అతి ముఖ్యమైన క్రాఫ్ట్. స్క్రిప్ట్ అసలు సినిమా అనే ప్రాజెక్టు స్టార్ట్ అవ్వాలి అంటే స్క్రిప్ట్ కావాల్సిందే. స్క్రిప్ట్ లేకుండా సినిమా లేనే లేదు. స్క్రిప్టులో ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగానే మిగిలిన అన్ని క్రాఫ్ట్లు పనిచేస్తాయి. కాబట్టి ఇది రియల్ హీరో ఆఫ్ ద సినిమా. పబ్లిసిటీ డిజైనర్ సినిమాకు మంచి పబ్లిసిటీ వచ్చే విధంగా పనిచేయడం ఈ క్రాఫ్ట్ పని. ఒక గుండు సూదిని తయారు చేసి మార్కెట్లోకి తేవాలన్నా పబ్లిసిటీ చాలా అవసరం. మరి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసే సినిమాకు పబ్లిసిటీ ఎంత అవసరమో మీరే ఆలోచించండి. సినిమాని ఎంత గొప్పగా చేసినా కానీ టైటిల్ డిజైనింగు, పోస్టరు, ఇంకా ట్రైలర్ వరకు ప్రేక్షకుడి మనసులో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆతృత కలిగించే విధంగా ఈ క్రాఫ్ట్ పనిచేస్తుంది. స్టిల్ ఫోటోగ్రఫీ షూటింగ్ జరిగే సమయంలో వచ్చే మంచి స్టిల్స్ని కెమెరాలో బంధించి సినిమా పబ్లిసిటీకి కావలసిన కంటెంట్ని ఈ క్రాఫ్ట్ చూసుకుంటుంది. మేకప్
నటుడి యొక్క రూపాన్ని స్క్రిప్టులో ఉన్నటువంటి క్యారెక్టర్కి తగ్గట్టుగా రూపొందించడం ఈ క్రాఫ్ట్ యొక్క పని. కాస్ట్యూమ్ డిజైనర్ సినిమాలో ఉన్నటువంటి నటీనటులకు సన్నివేశాలకు సరిపోయే విధంగా డ్రెస్ డిజైనింగ్ చేయటం ఈ క్రాఫ్ట్ యొక్క విశిష్టత. ప్రొడక్షన్ మేనేజర్ ఇది చాలా కీలకమైన క్రాఫ్ట్. ప్రొడ్యూసర్ ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బుని సినిమా మేకింగ్లో అవసరాలకు అనుగుణంగా వృధా కాకుండా ఖర్చు పెట్టడం, ఇంకా నటీనటులకు ఎప్పటికప్పుడు వారికి కావలసిన ఆహారపు ఏర్పాట్లు, స్నాక్స్, టిఫిన్లు మొదలైనవి చూసుకోవడం ఈ క్రాఫ్ట్ బాధ్యత. సినిమా డ్రైవర్స్ సినిమాలో నటించే యాక్టర్స్ని లొకేషన్కి తీసుకురావటం, షూటింగ్ అయిపోయాక వారిని ఇంటి దగ్గర దింపడం, ఇంకా లొకేషన్కి అవసరమయ్యే వస్తువులను చేర్చడం వీరి పని. లైట్ మ్యాన్ షూటింగ్ లొకేషన్లో కావలసిన లైటింగ్ అవసరాలను కెమెరామ్యాన్ ద్వారా తెలుసుకొని లైటింగ్ అరేంజ్మెంట్స్ని చేస్తారు. పవర్ సప్లైలో ఎటువంటి అంతరాయాలు ఏర్పడినా షూటింగ్కి ఇబ్బంది కలగకుండా ఉండడానికి జనరేటర్లను కూడా వీరు ఏర్పాటు చేసుకుంటారు. జూనియర్ ఆర్టిస్ట్ సినిమాల్లో వీరి పాత్ర చాలా ముఖ్యమైనది. చాలా సన్నివేశాల్లో జనరల్ పబ్లిక్గా, దూరపు చుట్టాలుగా, కూరగాయలు, ఫ్రూట్స్ అమ్మేవారిగా, రకరకాలుగా కథకు అవసరాన్ని బట్టి డైరెక్టర్ వీరిని తీసుకోవటం జరుగుతుంది. ప్రొడక్షన్ ఉమెన్ సినిమాల్లో పనిచేసే సిబ్బందికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం, సెట్లో క్లీనింగ్ వర్క్స్ చేయడం ఈ క్రాఫ్ట్ యొక్క బాధ్యత. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్యాకప్ చెప్పే వరకు అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. షూటింగ్కి కావలసినటువంటి పర్మిషన్స్ తీసుకోవడం కూడా ఈ క్రాఫ్ట్ చూసుకుంటుంది. ఆడియోగ్రఫీ ఈ క్రాఫ్ట్ ద్వారా ఆడియో మిక్సింగు, డబ్బింగు, నాయిస్ రిమూవల్స్ చూసుకుంటారు. అవుట్డోర్ యూనిట్ టెక్నీషియన్స్ ఎలక్ట్రీషియన్స్, ఫిట్టర్స్, క్రేన్ ఆపరేటర్స్, కెమెరా అసిస్టెంట్స్ మొదలైన వారు ఈ క్రాఫ్ట్ ద్వారా సినిమాకు కావలసిన పనులు చేస్తారు. ఇలా ఇంకా ఎన్నో క్రాఫ్టులు నిరంతరం పనిచేస్తాయి. ఒక సినిమా విజయవంతం అయిందంటే వీరందరి సమిష్టి కృషి ఉందని అర్థం. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ త్వరలో మిమ్మల్ని కలుస్తాను.